వాలంటరీగా మేము న్యాయం చేశాము. మాకు ఇట్టా వైసీపీ కార్యకర్తలు మాకు అన్యాయం చేసి బలవంతంగా మాతో రాజీనామా చేపించారు. దానికోసం అని చెప్పి ఈ రోజు మేము గౌరవనీయులైన ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు గారికి ఒకటే చెప్పదలుచుకున్నామండి. మేము ఇన్నాళ్ళు జాబు చేశాము. మేము అన్యాయంగా వైసీపీ పార్టీ వాళ్ళు మమ్మల్ని నమ్మించి మా ఇంటికి వచ్చి నైట్ 10కి 11కి వచ్చి కూర్చొని మాతో మాట్లాడి మాతో రాజీనామా చేయించారు. కావాలని ఇలా చేయించారు. మేము ఇక వాళ్ళ టార్చర్ తట్టుకోలేక ఆఖరి మాకు వీడియో కూడా పెట్టారండి. మేము ఇచ్చిన జాబులు మేము తీసుకుంటున్నాం. ఈ రోజు మీకు ఇవ్వడానికి అభ్యంతరం ఏంటి? మేము ఇచ్చాం మా పార్టీలో, మేమే పెట్టింది ఈ వ్యవస్థ. మరి మా జాబులు మాకు ఇచ్చేయమని మీరు ఎందుకు ఎవరు అని అడుగుతున్నారండి. దానికి ఆ వాళ్ళతో మాటలు పడాల్సిన అవసరం మాకు ఎందుకు? నైట్ 10 దాకా మా ఇంటికి దేనికి రావాలండి? ఎవరైనా సరే ఈ టార్చర్ తట్టుకోలేక మేము రిజైన్ చేశామండి. కానీ ఈ రోజు మేము వెళ్తుంటే వాళ్ళ ఇళ్ళకి వెళ్తుంటే మాకు ఎటువంటి సమాధానము లేదు, ఎటువంటి రెస్పాండ్ లేదు. సారా చంద్రబాబు నాయుడు ఒకటే అడుగుతున్నామండి, మా మీద దయ ఉంచి, మా యందు దయ ఉంచి మా జాబులు మాకు ఇప్పించవలసిందిగా గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఒకటే అడుగుతున్నామండి. మా జాబు మాకు ఇప్పించవలసిందిగా, మేము న్యాయం చేయవలసిందిగా టీడీపీ పార్టీ